సో ఇంకోటి సెలయేర్లు పాడుతుంటే పార్ట్ 2లో కూడా హీరోయిన్ కూడా మీరు బయట నుంచి అవునవును, కేరళ అని చెప్పినాము. అవును, ఏంటి నిజమేనా? నిజమే. అయితే నేను సెలయేరు పార్ట్ 1 అమ్మాయి కోసం పార్ట్ 2లో చేయడం కోసం చాలా అడిగినా నేను అమ్మాయిని, వాళ్ళని పార్ట్ 1 అమ్మాయిని. పార్ట్ 1 అమ్మాయిని, ఎందుకంటే పార్ట్ 1 చాలా హిట్ అయింది కదా. అవును. సో పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చేస్తామని చెప్పి కూడా కొంత చెప్పారు వాళ్ళు. తర్వాత వాళ్ళు స్టడీకి వెళ్ళిపోవడం, దాని తర్వాత వాళ్ళని అడగడం, ఇక పాట 1 year 2 years 3 years అవుతుంది. ఓకే, అమ్మాయి గురించి వెయిట్ చేయడం. ఫస్ట్ పాట అయిపోయిన తర్వాత 2.5 years దాటిపోయింది. అరే ఇట్లా కాదు, పాట కిల్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అయితే పాట ఇంకా దాన్ని మనం వదిలిన ఎవరు చూడరు. సో ఇంత కొత్తదనం ఉన్న అమ్మాయి ఉంటే ఇట్లా లోకల్లో చూసిన అమ్మాయిలు కాకుండా కొంత కొత్త ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో నివేద్యం చూసి, అమ్మాయికి ఒక 3 million followers ఉంటారు ఇన్స్టాగ్రామ్, 3.7 ఉన్నారు. సో కేరళ లుక్ కొంచెం ఫ్రెష్ లుక్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి అమ్మాయిని తీసుకొచ్చిన. సో ఏంటంటే ఇంకా జనాలు పాట అన్న అమ్మాయిని, ఆ యొక్క స్ట్రక్చర్ని, ఆ ఫ్రేమ్ని మాత్రమే హోల్డ్ చేసుకున్నారు వాళ్ళ మైండ్లో, ఇంకా వేరే ఎవరిని కూడా తీసుకోలేదు వాళ్ళు. సో నేను అట్లా ట్రై చేసిన, బట్ ఏంటంటే పార్ట్ 2 అనుకున్నంత వర్కౌట్ కాలే. ఓకే 6 million ఉన్నట్టుంది ఇప్పుడు, బట్ అనుకున్నంత స్థాయిలో రీచ్ అయితే అవ్వలేదు. ఎంతవరకు ఉంటుంది? హెవీ బడ్జెట్తో తీసుకొచ్చిన అని చెప్పి నేను అమ్మాయిని. అమ్మాయికి 1.8 lakhs వరకు అయింది, అంటే 1,80,000 అమ్మాయికి. అంటే అమ్మాయి కేరళ నుంచి రాజమండ్రి రావడానికే వాళ్ళ మమ్మీ వాళ్ళకు ట్రావెలింగ్ ఛార్జెస్ దాదాపు 50,000 అయినాయి. ట్రావెలింగ్ ఛార్జెస్ 50,000 అయినాయి. 3 days షూట్ అయింది, తనకి హోటల్ స్టేయింగ్ అకామిడేషన్ ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఇంతమంది ఫోక్ సాంగ్స్ అంటే ఏదో ఒక రోజు పోయి పొద్దున పోయి సాయంత్రం కొట్టుకొని వచ్చేది. 3 days చేశారు సాంగ్? 3 days చేసినాం. 3 days. ఓకే. సో చాలా అంటే పాట పోతుంది అన్న ఇంటెన్షన్ కన్నా ఒక నీట్గా ఉండాలి, ఒక ప్రొఫెషనల్ అనేది దాంట్లో కనిపించాలి. ఇప్పుడు కాదు, మనం ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసుకున్నా కానీ ఆ క్వాలిటీస్ని, అప్పటి క్వాలిటీని బీట్ చేయగలగాలి. మనం ఏదో ఒకటి చేయాలనుకుంటే మనం ఈ 2-3 years వెయిట్ చేయబోతుండే, చాలా ఎవరితోనో చేసేద్దాంలేండి అని అనుకుంటుండే. ఇప్పుడు అమ్మాయికి ఇచ్చే రెమ్యునరేషన్లో పాట అయిపోతుంది, సింపుల్గా ఈజీ అయిపోతుంది. అవును. సో అట్లా క్వాలిటీ కోసం మనం అంత టైం తీసుకుంటాం. ఓకే, అంటే మీరు ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది బట్టి? ఒక 7 years దాటిపోయింది. 7 years ఆల్మోస్ట్. మేబీ అందరూ తెలుసు, మీరు అందరినీ గుర్తుపడతారు. ఓకే, సో అందులో ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీ వైపు వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా చూస్తుంటే జాన్ లిరి కూడా, సో మొన్న D టైటిల్ కూడా విన్నర్ అవ్వడం జరిగింది. సో వీళ్ళ రెమ్యునేషన్ ఏ విధంగా ఉంటాయి అన్న? అంటే రెమ్యునేషన్ అంటే ఒక్కొక్క సాంగ్ ఒకలా ఉంటుంది. సపోజ్ మార్కెట్లో ఒక సాంగ్ బాగుంది, చాలా బాగుంది, పంపినాం. సపోజ్ జాన్ లీరి కానీ లేకుంటే వేరే ఆర్టిస్ట్ ఎవరికైనా పంపినాం, నచ్చింది అనుకోండి. వాళ్ళు బిఫోర్ తీసుకున్న సాంగ్స్ కంటే ఈ పాట మనం చేద్దాం, డబ్బుల గురించి మీరు ఆలోచించకండి అంటే హెల్దీగా ఫ్రెండ్లీ రెమ్యునరేషన్ ఉంటుంది. లేదు పాట బాగాలేదు అయినప్పటికీ మీరే చేయాలి మేడం, మీరు చేస్తే మాకు కొంచెం ఫేమ్ వస్తుంది అనుకున్నప్పుడు రెమ్యునరేషన్ సో అండ్ సో ఉంటుందండి అన్నప్పుడు రెమ్యునరేషన్ హెవీగానే ఉంటుంది. సో డిపెండ్ ఆన్ సాంగ్ని బట్టి ఒక అప్రాక్సిమేట్ పెరుగుతుంటుంది, అది మనం చెప్పలేం కానీ అలా ఇలా ఉంటుంది అంతే. ఓకే.